సాదా బైనామాల సమస్య తీరిపోయింది. 6 లక్షల మందికి పట్టాలు కూడా ఇచ్చారు. మొత్తం ఈ సమస్య పైన 12 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిని పరిశీలించి ఆర్ఓఆర్ 2016లో తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదారు పాస్బుక్ యాక్ట్ కింద 13B ప్రొసీడింగ్ ఇచ్చారు. అనౌన్స్మెంట్: రంగారెడ్డి డిస్టిక్ లో లీగల్ గా కరెక్ట్ ఉండి ఆన్లైన్ రికార్డ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని సాల్వ్ చేపించే సర్వీస్ ఇస్తున్నాము. ఏవైనా ఫైల్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. బ్యాక్ టు వీడియో. కానీ అప్పుడు సాల్వ్ అవని కొన్ని అప్లికేషన్స్, వాటితో పాటు 2020లో తీసుకున్న కొత్త అప్లికేషన్స్ అన్ని కలిపి 9 లక్షల వరకు ఉన్నాయి. 2020లో ధరణి ప్రవేశపెట్టారు కానీ ఆర్ఓఆర్ 2020లో సాదా బైనామాలపైన క్లియర్ రూట్స్ లేకపోవడం, చట్టంలో లేని భూమి ఎలా పట్టాలిస్తారని కోర్టులో పిల్ వేయడంతో ఆ 9 లక్షల అప్లికేషన్స్ అలాగే పెండింగ్ లో పడ్డాయి. రీసెంట్ గా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ 2025లో ఈ సాదా బైనామాల పరిష్కారం కోసం సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 కింద చట్ట భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని పరిశీలించిన హైకోర్టు ఆగస్టు 26, 2025 రోజు సాదా బైనామాలపైన స్టేని తీసేసింది. గవర్నమెంట్ కూడా జియో రిలీజ్ చేసింది. దీంతో సాదా బైనామాలు పట్టాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఈ జియోలో ఉన్న రూల్స్ తర్వాత సిసిఎల్ఏ పెట్టిన కొత్త రూల్స్ మీకు తెలియాలి. అండ్ సాదా బైనామాల రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఈ కొత్త రూల్స్ వల్ల అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మిస్ అవ్వకుండా ఫాలో చేయండి ఫర్ పార్ట్ 2.